జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం తెలుగు వాడుకలో మేకపోతు గాంభీర్యం అని ఒక మాట అంటూ ఉంటాం. ఆ మాటకి, ఆ సామెతకి సంబంధించినటువంటి విశేషాన్ని అనుసంధానం చేసుకుందాం. అహమేక శతవ్యాఘ్రాన్ పంచవింశతి కుంజరాన్ ఏకసింహం న భక్ష్యామి గడ్డం వపనముచ్యతే. ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకం మనం ఇప్పుడు అనుకున్నటువంటి మేకపోతు గాంభీర్యం అనేటువంటి కథానికకి సరిపోతుంది. ఈ మేకపోతు గాంభీర్యం అంటే ఏంటంటే, ఎవరైనా లోపల భయపడుతూ పైకి గంభీరంగా కనపడుతూ డాంబికంగా మాట్లాడే వారి విషయంలో ఈ సామెతని మనం ప్రయోగిస్తూ ఉంటాం. వాడు చూడండి ఎలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడో అని అంటాం. దీనికి సంబంధించిన కథానికని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కొండ పరిసరాల్లో మేకలు మేస్తూ ఉన్నాయి. మేకపోతులన్నీ కూడా మేతకు వెళ్ళాయి, మందలు. అందులో ఆ రోజు సాయంత్రం ఒక మేకపోతు వేరుపడిపోయింది. దానికి తోడు భయంకరమైన వర్షము. అదే సమయంలో అడవంతా చీకటి అయిపోతుంది. అందువలన ఈ వాన నుంచి తప్పించుకోవాలని మంద నుంచి వేరుపడినటువంటి మేకపోతు పొరపాటున ఒక సింహం యొక్క గుహలోకి వెళ్ళిపోయింది, తనని తాను రక్షించుకోవడానికని చెప్పి. అదృష్టవశాత్తు అప్పుడు గుహలో సింహం లేదు, అది బయటకు వెళ్ళింది ఆహార సంపాదనార్థం. కొంత సమయం గడిచాక సింహము ఈ గుహ దగ్గరికి వచ్చి చూసింది. గుహలో ఎవరో ఉన్నారు అని దానికి అలికిడి తెలిసింది. సింహమైనా దానికి ప్రాణభయం ఉంటుంది కదా, తనకంటే ఎవరైనా వీరులు ఆ గుహలో ఉన్నారేమో అని దానికి భయం వేసిందనమాట. అందుకని ఆ సింహం బయటే నిలబడిపోయింది. మరి అయితే లోపల ఉన్నటువంటి మేకపోతే ఏం చేసిందంటే, అమ్మో సింహం వచ్చింది, ఇప్పుడు నన్ను భక్షిస్తుంది, ఎలాగైనా ఉపాయం ఆలోచించాలని ఆ మేకపోతు తన యొక్క గడ్డం, వేలాడుతున్నటువంటి తన గడ్డాన్ని సింహానికి కనపడేలాగా గుహలో నిలబడింది. ఆ సింహం ఆ గడ్డాన్ని చూసి చచ్చానురా అనుకుందనమాట. ఎందుకంటే ఆ సింహము అలా గడ్డాన్ని చూసి, అంటే ఎవరో నాకంటే గొప్పవాళ్ళే ఇందులో ఉన్నారు, నన్ను చంపుతారేమో అని భయపడింది. దానికి తోడు మేకపోతే ఏమందంట ఈ శ్లోకం, అహమేక శతవ్యాఘ్రాన్, అహం ఏకం శతవ్యాఘ్రాన్, నేను ఒక్కతినే 100 పులుల్ని చంపుకు తినేశాను. పంచవింశతి కుంజరాన్, 25 ఏనుగులను నేను చంపి హింసించి తినేశాను. ఏకసింహం న భక్ష్యామి, ఒక సింహాన్ని కనుక ఇప్పుడు నేను తినకపోతే గడ్డం వపనముచ్యతే, ఈ గడ్డం నేను తీయను. ఇది నాకు ఒక వ్రతం. ఈ గడ్డం ఎందుకు అంటే, నేను 25 ఏనుగులు తిన్నాను, ఒక 100 పులులను తిన్నాను, భక్షించాను. ఇప్పుడు ఒక సింహాన్ని తింటేనే నా గడ్డాన్ని తీస్తాను, లేకపోతే గడ్డం తీసే పనే లేదు అని ఈ మాటలు చెప్పిందట. చెప్తూనే ఈ మాటలు విన్నటువంటి సింహము, అమ్మో ఇది ఎలాగ ఇప్పుడు నన్ను చంపుతుంది అని భయపడి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ కథ ద్వారానే మనము మేకపోతు గాంభీర్యం అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. స్వస్తి.